సర్పంచ్ల పదవీ కాలం పూర్తయి 7 నెలలైనా ఇంకా ఎన్నికలు లేవన్నారు ఈటెల రాజేందర్. పాలక మండలు లేక పంచాయతీలు విలవిలలాడిపోతున్నాయన్నారు ఆయన. ఇదిలా ఉంటే పట్టించుకునే నాదురే లేదంటూ ఆయన గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలించాలంటూ కూడా చెప్పుకొచ్చారు. సకాలంలో ఎన్నికలు జరిగితేనే కేంద్రం నుంచి నిధులొస్తాయన్నారు. వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు ఈటెల రాజేందర్. స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు ఆయన. కూడా గ్రామాలలో ఉండేటువంటి పాలక మండలకు సకాలంలో ఎన్నికలు జరిగితేనే అక్కడి నుంచి నిధులు వస్తాయి. కానీ మరి గిన్ని రోజులు అవుతుంది. గిన్ని రోజులు అయినప్పటికి కూడా ఫిబ్రవరిలో అయిపోయింది మా సర్పంచ్ కాలం. ఫిబ్రవరిలో అయిపోయింది, అలా సెప్టెంబర్ అయిపోతా ఉంది. ఆల్మోస్ట్ 7 months అవుతున్నట్టుంది. 7 months అవుతుంది. 7 నెలలు అయినప్పటికి కూడా ఇప్పటికి ఎన్నికలు పెట్టలేదు. ఇవాళ గ్రామ పంచాయతీలు లేవు, ఇవాళ మండల పరిషత్తులు లేవు, జిల్లా పరిషత్తులు లేవు. ఇవాళ స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు పాలక మండలి లేక ఇలా వెలవెలపోతూ ఉన్నాయి. ఇలా ఎక్కడికక్కడ చెత్త పేరుకపోతూ ఉంది, విష జ్వరాలు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. గ్రామాల్లో ప్రజలకైనా అవసరం ఉంటే పట్టించుకునే నాదులు లేకుండా పోయిండు. మొత్తం స్పెషల్ ఆఫీసర్ల పాలన పెట్టని ఆఫీసర్లు గ్రామాలకు వచ్చినోడు లేడు. ఇలా గ్రామాలు వల్లకాడుగా మార్చిన చరిత్ర పేనెమ్మించలు పూలపడ్డాయి. ఆనాడు కేసీఆర్ గారు హయాంలో అది జరిగితే ఈయన హయాంలో కొండ నాలుక మంది అయితే ఉన్నాళ్ళకపోయినట్టుగా మొత్తం పాలక మండలే పోయి ఇలా వల్లకాడుగా మారిపోయింది. కాబట్టి ఇవాళ వెంటనే తక్షణమే పాలక మండలను నీవైతే స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తే ప్రగల్భాలు పలికినవో నువ్వు నీ పార్టీ ఏం కొత్తది కాదు, నువ్వేం కొత్తగా అధికారం రాలే. అన్ని రకాల లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా స్టడీ చేసిన తర్వాతనే నువ్వు ప్రజాక్షేత్రంలో మాట ఇచ్చినావు. కాబట్టి మీరు ఇవాళ ఓబీసీలకు బీసీలకు 42% మీరు స్థానిక సంస్థ రిజర్వేషన్ ఏదైతే చెప్తావో అవన్నిటికీ వెంటనే లెక్కలు తీయించు, వెంటనే రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థలకు మీరు ఎన్నికలు నిర్వహించాలని కూడా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తామని.